దీనక్క ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది లోపల. వీరమల్లు సింహగర్జనకు నేల కొరిగిన మొఘల్ సైనికుల యొక్క రక్తాన్ని చూస్తుంటే రేపు థియేటర్స్ లో ఒక్కొక్కడికి పూనకాలు వస్తాయి అనమాట. చూడండి ఎలాంటి షాట్ పెట్టారో వీళ్ళు. మొఘల్ సైనికుల్ని చీల్చి చెండాడి బానిసత్వం నుంచి విముక్తి కల్పించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న విధానం నాకు చూస్తుంటే రాజసం ఉట్టిపడినట్టు నాకైతే కనపడుతుంది. ఇది కదా సాంగ్ అంటే, ఇది కదా హై అంటే, ఇవి కదా గూస్ బంప్స్ అంటే, దీని గురించి కదా ఫ్యాన్స్ వెయిట్ చేసింది. ఇక సాంగ్ లాస్ట్ 30 seconds ఏదైతే ఉందో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి పడేశారనే చెప్పాలి. మెయిన్ గా సాంగ్ లో లాస్ట్ షాట్ ఆ బల్లాన్ని ఇలా గుద్ది దాన్ని పట్టుకుని ఎగిరి ఆ మొఘల్ రాజును తన్నాడు కదా, నిజంగా నెక్స్ట్ లెవెల్ షాట్ అనమాట అది. ఇలాంటి షాట్స్ ఎటువంటి డూప్ లేకుండా పవన్ కళ్యాణ్ గారే తన ఓన్ గా చేశారనమాట. ఎందుకంటే మనందరికి తెలిసిందే మార్షల్ ఆర్ట్స్ అనేది పవన్ కళ్యాణ్ గారికి వెన్నతో పెట్టిన విద్యని. ఇంక ఈ సాంగ్ విషయానికి వస్తే ఈ సాంగ్ లో ఉన్న ప్రతి లిరిక్ కూడా వీరమల్లు యొక్క వీరగాథని చెప్పే విధంగా అయితే ఉంది. నిజంగా ప్రతి లైన్ మీరు సరిగ్గా గమనిస్తే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఇంక ఈ లిరిక్స్ కి తోడు కీరవాణి గారు అందించిన కంపోజిషన్ ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. హరిహర వీరమల్లు సినిమాకి కీరవాణి గారిని ఎందుకు తీసుకున్నారా అని అప్పట్లో కొంతమంది అయితే అన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఆయన ఇప్పటికే అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. అలాగే అదిరిపోయే 3 సాంగ్స్ ను కూడా ఆయన అయితే ఫ్యాన్స్ కి అయితే అందించాడు. ఇంకా ఈ లిరికల్ వీడియో లాస్ట్ లో ఒక ఫైట్ సీన్ అయితే మనకైతే చూపించారు కదా. ఆ ఫైట్ సీన్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ఫైట్ సీన్లు సినిమాలో ఇంకా చాలా ఉండబోతున్నాయి. ఇంకా ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో ఔరంగజేబ్ గారు నటిస్తున్న బాబీ డియోల్ గారిని కూడా ఈ సాంగ్ లో అయితే మనకైతే చూపించారు. ఖచ్చితంగా ఫ్యాన్స్ వెయిటింగ్ ఈ సాంగ్ వర్త్ అనే నేనైతే అనుకుంటున్నాను. నాకైతే సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. రేపు థియేటర్ లో విత్ విజువల్స్ తో ఈ సాంగ్ చూస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. సరే మరి క్లాస్ లో మరి మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్